ఇక స్థానిక ఎన్నికలకు సంబంధించిన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులకు ఇది పనికొచ్చే ఒక అప్డేట్ ఒకటి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇగో స్థానిక ఎన్నికలు జూలైలోనే, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్ ఇది. చాలామంది వీటి గురించి ఎదురు చూస్తారు కదా. గ్రామీణ ప్రాంతంలో ఇదిగో ఎన్నికలు అదిగో ఎన్నికలని అటు ఇటు చేసి మళ్ళీ ఏడాది గడిచింది. ఇప్పటికే ఆ ఏడాదికి సంబంధించింది ఇప్పుడు మరొక అప్డేట్ ఏమొచ్చిందంటే, తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలకు, తర్వాత గ్రామ పంచాయతీలు. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఒక పంచాయతీ ఏర్పడ్డది. ఆ పంచాయతీ ఏంటంటే, ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసేమో పొలిటికల్గా స్ట్రాటజీ ఆలోచిస్తుంది కాంగ్రెస్ సర్కార్. కానీ ఇక్కడ ఇగో మీకు క్లియర్గా ఫస్ట్ ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ, ఇక్కడ చిన్న లాజిక్ ఉంది చూడాలి అందరూ గ్రామీణ ప్రాంతాల్లో. ఆ తర్వాత మున్సిపల్, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు. సో ఈ క్రైటీరియా వచ్చేసి పొలిటికల్ స్ట్రాటజీ. సో పొలిటికల్ స్ట్రాటజీ మీన్స్ కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది ఇట్లా నిర్వహిస్తే ఏదైనా లాభం జరగవచ్చు. ఎందుకంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాంటి అంటే సింబల్ తోటి జరిగే ఎన్నికలలో ముందుగా పార్టిసిపేట్ చేసి గెలవడం ద్వారా ఒక పాజిటివ్ వైబ్ని, అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి స్థానిక సంస్థలకు ఇంకా సర్పంచ్ ఎన్నికలలోకి పోతే బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది. వేరైజ్ అధికార యంత్రాంగం ఏమో ఈ క్రైటీరియా కింద నుంచి పైకి ముందుగా సర్పంచ్ అని ఇదేవరు అధికారులు ఇట్లెందుకు భావిస్తారు అంటే, ముందుగా సర్పంచ్ ఎన్నికలు, తర్వాత మున్సిపల్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ వాటెవర్ ఏదైనా సరే, బట్ ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అధికారులు చెప్తారు. ఎందుకంటే 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన దాదాపు 1500 కోట్లు పెండింగ్లో ఉంది. సో దాదాపు ఏడాదిన్నర గడుస్తుంది. సంవత్సరం అయిపోతుంది సర్పంచ్ పదవుల కాలం అయిపోయి ఇన్ఛార్జీల పరిపాలనలో ఉన్నాయి గ్రామ పంచాయతీలు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన 1500 కోట్లు పెండింగ్లు ఉన్నాయి. సో దట్ ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి ఈ లెక్కలు చూపెట్టుకుంటే మనకు ఆ 1500 కోట్లు వస్తాయి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల మీద ఆర్థిక భారం తగ్గుతుందని చెప్పేసి అధికారులు భావిస్తారు. సో ఇది ఏ క్రైటీరియా ప్రకారం పోతారో, పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారం ఇట్లా పైనుంచి కిందికి వస్తారా, కింది నుంచి పైకి పోతారా మనం ఎదురు చూడాలి. సో బట్ ఈ లోపల ఏం నడుస్తుందో చర్చ. ఇక్కడ ప్రధానంగా 42% బీసీ రిజర్వేషన్ల అంశం కూడా 42% రిజర్వేషన్. సో ఈ రిజర్వేషన్ల అంశం కూడా కీలకంగా మారబోతోంది. దాంతోపాటు పార్లమెంటు ఉభయ సభలు ఇప్పుడు మొన్న నిరవధిక వాయిదా పడ్డాయి. మళ్ళా నెక్స్ట్ సీజన్లో సర్పంచ్ ఎన్నికలు ఎందుకు పెండింగ్ పడుతున్నాయి అంటే, జూన్లో కానీ ఆ టైంలో ఎప్పుడన్నా మళ్ళీ పార్లమెంటు సమావేశాలు జరిగితే అక్కడన్నా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన చర్చ జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సర్కార్ భావిస్తుంది. ఎందుకో ఒకసారి చూద్దాం, పూర్తిగా వివరాలు చదువుతా. ఎన్నికల ఏర్పాట్లపై చర్చిస్తున్న సర్కారు బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళే యోచన. అయితే ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్లతోనే పోవాలని చెప్పేసి సర్కార్ భావిస్తుంది. అక్కడేమో ఆ అంశం అనేది కేంద్ర పరిధిలో ఉంది. ఢిల్లీలోకి పోయి లొల్లి అయితే చేస్తారు, కానీ మరి అది ఎంతవరకు సఫలీకృతం అయితే చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలోనే మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలకు కొన్ని రోజుల వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. జూలైలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల ఏర్పాట్లపైన చర్చిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఇదే అంశంపై సంబంధిత అధికారులతో చర్చిస్తోంది. అధికారులు మాత్రం ముందు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని సూచించినట్లు తెలిపింది. సో గ్రామాల్లో సర్పంచ్ల పదవి కాలం ముగిసి ఇప్పటికే ఏడాదికి పైగా అయిందని, కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా 1500 కోట్లకు పైగా రావాల్సి ఉన్నాయని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. సో పైగా నిలిచిపోయారని వివరాలను సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. మొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి ఆయా పాలక వర్గాల వివరాలను కేంద్రానికి నివేదిస్తే నిలిచిపోయిన నిధులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని వివరించినట్టు తెలిసింది. అయితే మొదట ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత కొద్ది రోజులనే సర్పంచ్ ఎన్నికలు ఉంటాయని ప్రభుత్వం ఏమో ఇటువైపు పేర్కొంటుంది. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రానున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. జూలైలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు అడుగులు పడుతున్నట్లయితే పేర్కొన్నాయి. ప్రస్తుతం పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రత్యేక అధికారుల పాలన ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ 42% రిజర్వేషన్ల అంశం అనేది కీలకంగా మారబోతోంది. ఏ రకంగా ఇక్కడ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. మరి గవర్నర్ ఎట్లాంటి పరిస్థితుల్లో దీన్ని ఆమోదించే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలని సర్కారు భావిస్తోంది. ఇందుకోసం స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీల రిజర్వేషన్లను 29 నుంచి 42% పెంచుతూ అసెంబ్లీలో 2 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించి అవి గవర్నర్ ఆమోదం కోసం వెళ్ళాయి. అర్థమైంది కదా. బీసీ రిజర్వేషన్ల అంశము ఇవన్నిటికి సంబంధించి గవర్నర్ ఆమోదం కోసం వెళ్ళి పార్లమెంట్లో చర్చించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లోకి ఈ బిల్లును చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుంది. ఇక్కడ పెండింగ్లో ఉన్న అంశంకి ఇది ఏం కావాలి, పార్లమెంట్లో చర్చ జరగాలి, తర్వాత 9వ షెడ్యూల్లో ఈ బిల్లును చేర్చాలి. అప్పుడే దీనికి ఒక చట్టబద్ధత అనేది వచ్చే అవకాశంగా పడుతుంది. అయితే ఉభయ సభల్లో తెలంగాణ బీసీ బిల్లులకు చర్చకు రాలేదు. మళ్ళీ వానాకాలం పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. వానాకాలం పార్లమెంటు సమావేశాల్లో మాత్రమే దీని గురించి చర్చ జరిగే అవకాశంగా పడుతుంది. దీంతో ఈ అంశంపై మరికొంతకాలం వేచి చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికీ ఆ ప్రక్రియ మొదలవ్వకపోతే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై స్థానిక న్యాయ నిపుణులు సలహాలు తీసుకోవాలని యోచిస్తోంది. అయితే బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును అలాగే ఉంచి ఎన్నికలకు వెళ్ళాలనుకుంటే మాత్రం గతంలో అమలైన రిజర్వేషన్లతోనే నిర్వహించాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఆ పెంపు రిజర్వేషన్లు పక్క పెట్టాలనుకుంటే మాత్రం గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లతో ముందుకు పోవాలి. ఎట్లా, ఏ ప్రకారం పోవాలి? ఆ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలి. కాగా మిగిలిన రిజర్వేషన్లను బీసీలకు కేటాయించాలి. గతంలో బీసీలకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 21 నుంచి 22% మేర రిజర్వేషన్లు అమలవగా మున్సిపాలిటీలో 31% చొప్పున అమలయ్యాయి. ఇప్పుడు అలాగే అమలు చేయాల్సి ఉంటుంది. మరోవైపు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీనిపైన కూడా పార్టీలో కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మరీ ముఖ్యంగా గవర్నర్ ఆమోదిస్తారా లేదా అనేది పెద్ద చర్చగా, పెద్ద సమస్యగా మారింది. మరి ఏంది, గవర్నర్ దగ్గర 2 బీసీ బిల్లుల ఆమోదం ఆలస్యమయ్యే అవకాశం ఉందా అంటే ఏమి చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గతంలో ఇదివరకు జార్ఖండ్లోనట బీసీ రిజర్వేషన్లు పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టింది. వాటిని గవర్నర్గా ఆమోదానికి పంపింది. కాకపోతే 6 నెలల దాకా గవర్నర్ వాటిని ఆమోదించలేదు. సో మన దగ్గర కూడా 6 నెలలు అవుతుంది, ఇప్పటికే ఏడాది అయిపోతుంది సర్పంచ్ ఎన్నికలై. అయితే ఇక్కడ విషయం ఏముంటుందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సఖ్యత నేపథ్యంలోనే ఆ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న రిలేషన్షిప్ని బట్టి ఈ ఆమోదం అనేది కూడా ఉంటుందట. ఒకవేళ నేపథ్యంలోనే గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఇస్తారనేది బహిరంగ రహస్యమే. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ బిల్లును కేంద్రం ఎప్పుడు ఆమోదిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జూలైలో నిర్వహించే అవకాశం కనబడుతోంది. 42% రిజర్వేషన్ల మీద ఆ విషయం అనేది డిబేట్ అయి ఉంది. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారా, లేకపోతే ఇంకా వేరే ఎన్నికలన్నా నిర్వహిస్తారా, అంటే సర్పంచ్ ఎన్నికలు ముందు నిర్వహిస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీకు గత ప్రభుత్వానికి సంబంధించిన భూదందా గురించి ఒకసారి చూద్దాం. ఇగో స్వేచ్ఛలా మంచిగా పెద్దగా ఇచ్చారు, ఇది ఏందో చూద్దాం. అయితే ఈ హెచ్సియు భూములకు సంబంధించిన వివాద నేపథ్యంలో గత సర్కారు భూదందాలని కూడా బయటకు వస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వ భూదాహంపై నజర్